నాగేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ముఖ్యంగా జనసేన నుంచి వలసలు వైసీపీలోకి ఎక్కువ వెళ్తున్న పరిస్థితి. వెలుగుతున్న నేపథ్యంలో కూడా పోతున్న మహేష్ లాంటి వాళ్ళు ఇది ఇంకో ప్రజారాజ్యం అవుతుంది, ఏడాదిలో ఖాళీ అయిపోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. జనసేన ఖాళీ అయిపోతుందా అంటే అటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు. ఇలాంటి మాటలు చాలా మంది మీద అన్నారు. వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పి టీడీపీ అనలేదా? 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే వైసీపీ ఖాళీ అయిపోతుంది, వైసీపీ పని అయిపోయింది అని చెప్పారు. ఏమైంది? వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఖాళీ అయిందా? అందువల్ల రాజకీయ పార్టీలు ఎప్పుడు ఖాళీగా, ఇప్పుడు టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు అదృశ్యాలు అయిపోతాయా? ఏదన్నా ఒక ప్రజారాజ్యం అయింది అంటే ప్రజారాజ్య కాంటెక్స్ట్ వేరు. తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అదృశ్యం కాకపోతే ఏమవుతుంది? కానీ జనసేన విలీనం చేయలే కదా. జనసేనలో టికెట్లు రాని వాళ్ళు ఆటోమేటిక్గా పార్టీని తిట్టుకుంటూ బయటకు వస్తారు. ఇది జనసేనకు తిట్టిన వాళ్ళు ఉన్నారా? వైసీపీకి టికెట్ రాని వాళ్ళు తిట్టలేదా? మీరు వైసీపీకి టికెట్ రాని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంతమంది తిట్టారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళంతా వైసీపీ తిట్టకుండా వెళ్ళిండ్రా, మెచ్చుకుంటూ వెళ్ళిండ్రా, చాలా గొప్ప పార్టీ ఇది అని చెప్పి వెళ్ళిండ్రా. సో ఏ పార్టీలోనైనా జరిగే పరిణామం ఇది. అందువల్ల ఇదేదో జనసేనకు మాత్రమే పరిమితమైన పరిణామం అనుకుంటే పొరపాటు. అయితే జనసేన బలహీనత ఏంటి అనేది చర్చించుకోవాలి తప్ప జనసేన నుంచి వెళ్ళిపోతున్నారు ఏదో పెద్ద పొలో అనుకుంటూ వెళ్ళిపోయినట్లు. జనసేనలో పవన్ కళ్యాణ్ బలగము పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు ప్రజల్లో జనాదరణ ఉన్నంత కాలం ఆ పార్టీ నిలబడుతుంది. సో అందులో కొంతమంది వెళ్ళినప్పుడు కొంత నష్టం జరగచ్చు. కానీ ఆ పార్టీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ స్పేస్ వదిలేసుకున్నప్పుడు ఆ పార్టీ ఉండదు. ఇప్పుడు ప్రజారాజ్యం ఎప్పుడు పోయింది? చిరంజీవి చేతులు ఎత్తేసినాక పోయింది, అందాక పోలే కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తేస్తే పోతుంది. అందువల్ల అది జరగనప్పుడు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తారు. అందువల్ల పార్టీల నుంచి నాయకులు ఎన్నికల వేళ వెళ్ళడం ఇట్ ఈస్ నాట్ జనసేన స్పెసిఫిక్ ఫినామినన్ కాదు, అన్ని పార్టీలోనూ జరుగుతున్న పరిణామమే. ఇలా బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, దాన నాగేందరు, వెంకట్రావు ఎంతమంది పోతలేరు? బీఆర్ఎస్ మరి అయిపోయిందా? ఇక అదృశ్యం అయిపోతుంది బీఆర్ఎస్. అందువల్ల పార్టీలు అలా ఉండవు. అయితే జనసేన చేస్తున్నది ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ఒకటి ఇన్నేళ్ళైనా పార్టీకి ఒక బలమైన నిర్మాణ స్వరూపాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చుకోలేకపోయాడు. అది పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. మనకు బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారా, మనకేముంది అని. అందువల్ల పార్టీని ఇన్స్టిట్యూషనలైజ్ చేసుకోలేకపోయాడు. అంటే పార్టీకి ఒక నిర్మాణ రూపాన్ని ఇచ్చి ఒక సంఘటిత రూపాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎన్నికల్లో గెలుపు ఓటములకు నిమిత్తం లేకుండా పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది మన రాష్ట్రంలో. 2014 అధికారంలోకి మళ్ళీ వచ్చింది. 2004లో 2009లో రాజశేఖర్ రెడ్డితో ఢీకొని ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, కానీ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. అందువల్ల రాజకీయ పార్టీ ఇన్స్టిట్యూషనలైజ్ కావాలి. ఇప్పుడు ఈ పార్టీ జనసేన ఇన్స్టిట్యూషనలైజ్ కాలేదు. అందువల్ల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇన్స్టిట్యూషనలైజ్ అయితే ఆ పార్టీ నిలబడుతుంది. సో జనసేనకున్న మొదటి సవాల్ ఒక సంస్థాగతమైన బలమైన రూపం ఇవ్వకపోవడం. రెండవది పార్టీ వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్. ఇప్పుడు వైసీపీ వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్ రాజశేఖర రెడ్డి వారసత్వము, సంక్షేమ పథకాలు, సంథింగ్ ఇట్ స్టాండ్ ఫర్. తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఫర్ సర్టన్ థింగ్స్. వాట్ జనసేన స్టాండ్ ఫర్ అన్న క్లారిటీ, ఒక రకమైన ఐడియాలజికల్ క్లారిటీ. అంటే పెద్ద పదం ఏ పార్టీలకు ఐడియాలజీ ఉంటుంది, కానీ ఈవెన్ మిత్రపక్షాల విషయంలో కూడా ఊగిసలాట. బీజేపీని గతంలో విమర్శించారు, టీడీపీని గతంలో విమర్శించారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీ బీజేపీతో చేరుతున్నారు. సో వైసీపీ పైన తీవ్రంగా విమర్శిస్తున్నారు, అంతకుముందు టీడీపీపై కూడా తీవ్రంగానే విమర్శించారు. సో అందువల్ల ఈ క్లారిటీ లేకపోవడం, వాట్ డస్ ఇట్ స్టాండ్ ఫర్, ఆ జనసేన దేని. మూడవది పవన్ కళ్యాణ్ ఉన్న గ్లామర్ చుట్టే దీన్ని తిప్పాలనే ప్రయత్నం. సో ఒకవైపు తాను కాపులకు మాత్రమే ప్రతినిధిని కానంటూనే కాపు సమాజాన్ని తన వెనకాల ర్యాలీ చేసుకోవడానికి ఒక కాంట్రడిక్టరీ పోస్టరింగ్ అంటారు, అంటే భిన్నమైనటువంటి పద్ధతులు అనుసరించడం. ఒకవైపు తాను ఏ కులానికి చెందిన వానికి కాను, నా కులంతో సంబంధమే లేదు అని చెప్తూ, మరోవైపు కాపు కులంలో నేను పుట్టానని గుర్తు చేయడం. ఇలాంటి కాంట్రడిక్టరీ పోస్టరింగ్ అంటే చేస్తే నీవు బేసికల్గా
సోషల్ ఇంజనీరింగ్ చేయి, లేకపోతే దానికి అతీతంగా ప్రజలను ఐక్యం చేస్తాను. అది ఇది కాకుండా ఈ వేవరింగ్ ఏదైతుందో అది సమస్య. తర్వాత ఇవాళ జనసేన అభ్యర్థులు ఎవరు అంటే ఇంక్రీజింగ్లీ తెలుగుదేశం పార్టీలో టికెట్ రాని వాళ్ళు జనసేనలో అభ్యర్థులుగా తేలుతున్నారు. సో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేసిన భీమవరంతో సహా. అంటే తాను పోటీ చేసిన సీట్లో కూడా జన సైనికుడు దొరకలేదా? సో ఒకటి పొత్తులో సీట్లు ఆశించిన స్థాయిలో జన సైనికులు ఆశించిన స్థాయిలో రాలేదన్న భావన ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఒక భీమవరంలో ఒక ఆంజనేయులు, లేదా నవనిగడ్డలో ఒక మండలి బుద్ధప్రసాద్, వీళ్ళంతా వాస్తవంగా అక్కడ టీడీపీ పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థులకు కావాల్సిన వాళ్ళు టీడీపీ పొత్తులో భాగంగా అది జనసేనకు వస్తే మళ్ళీ వాళ్ళే జనసేన అభ్యర్థులు అయిపోయారు. అంటే జనసేన అభ్యర్థులుగా టీడీపీ నేతలు వస్తున్నారు. జనసేనకు ఉన్నాయే 21 సీట్లు, 2 ఎంపీలు, అందులో కూడా మళ్ళీ టీడీపీ నేతలే కనబడితే అసలు జనసేన ఒరిజినల్ లీడర్లు లేరా? ఒరిజినల్ లీడర్షిప్ తయారు చేసుకోవడం మరి ఎందుకు పవన్ కళ్యాణ్ చేయడం లేదు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందువల్ల జనసేన ఏదో ఖాళీ అవుతుంది అనేది ఆర్గ్యుమెంట్ రాంగ్. బట్ ఈ క్వశ్చన్స్ మొత్తం తప్పనిసరిగా జనసేన పైన ఉన్నాయి. రైట్. ఇందాక మీరు ఒక మాట అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు అభ్యర్థులుగా నిల్చోబెడుతోంది జనసేన. తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా నిల్చోబెట్టుకోలేని పరిస్థితుల్లో గెలవలేని సీట్లలో మాత్రమే తీసుకొని లేకపోతే ఇచ్చి అక్కడ జనసేనుడు బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా బలహీనంగా ఉన్నాడు, అందుకే పార్టీని వీడుతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. జనసేనకు ఓడిపోయే సీట్లు ఇస్తే టీడీపీకి లాభమా? జనసేన ఓడిపోతే నాకు అర్థం కాని లాజిక్. అంటే జనసేన ఓడిపోతే టీడీపీకి లాభమా? ఎందుకు ఇస్తే టీడీపీ ఎందుకు ఇస్తే జనసేన ఎందుకు తీసుకుంటుంది? అంటే జనసేన అనే పార్టీకి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ ఉంది జనసేన గెలవాలని. ఓకే, జనసేన ఓడిపోయే సీట్లు ఎందుకు తీసుకుంటుంది? ఓకే, ఇచ్చింది అనుకుందాం టీడీపీ. మరి టీడీపీ ఆ సీట్లు ఓడిపోవాలని కోరుకుంటుందా? జనసేన ఓడిపోతే టీడీపీకి నష్టం కదా, లాభం ఏమన్నా టీడీపీకి? సో ఎందుకు ఒక 2 పార్టీలు కలిసి గెలవాలనే కోరుకుంటాయి తప్ప మనం మాట్లాడతామండి, విమర్శిస్తాం. ఏ సీట్లలో జనసేన గెలుస్తుంది, ఏ సీట్లో ఓడుతుంది మీకు తెలుసా? నాకు తెలుసా? మనకేవరక గతంలో జనసేన ఒక్క సీటు గెలిచింది. ఆ ఒక్కటి మినహా మిగతా చోట్ల గెలుతా ఓడుతా ఎవరిని తెలుసండి? అది అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించాలి కదా. ఎందుకంటే గతంలో కనీసం పొలిటికల్ హిస్టరీ ఉందనుకుంటే కొంత గెస్ చేయొచ్చు. ఇది మొదటి నుంచి తెలుగుదేశం సీటు, ఇది మొదటి నుంచి వైసీపీ సీటు, ఇది మొదటి నుంచి యాంటీ టీడీపీ సీటు, ఇట్లా లెక్కలేయచ్చు. కానీ జనసేన హిస్టరీ ఇది రీసెంట్ హిస్టరీ. ఇది 2వ ఎన్నికే పోటీ చేసేది. వాళ్ళు 2014లో అసలు పోటీ చేయలేదు, వాళ్ళు పోటీ చేసేది 2019లో. సో ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద జనసేన గెలిచే సీట్లు ఓడే సీట్లను కౌంటింగ్ చేస్తే నాకు అర్థం కాని అంశం. అందువల్ల పార్టీ నుంచి వెళ్ళిపోయేవారు సహజంగా చేసేటువంటి విమర్శలు తప్ప దాంట్లో బేసిస్ ఉందని అనుకోను. సార్, అడిగి టు దిస్ క్వశ్చన్, జనసేనకు రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల విరాళం ఇచ్చారు విశ్వంబర షూటింగ్ టైంలోనే. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇక్కడ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారు, జనసేనకు వెళ్ళొచ్చు అనేది. ఒకవేళ అది జరిగితే కనుక జనసేనకు ఏ మేరకు లాభం జరిగే అవకాశం ఉంది? అది వైసీపీకి ఏమాత్రం డ్యామేజ్ జరిగే అవకాశం? అంటే ఇప్పుడు చిరంజీవి అభిమానులు వైసీపీ వెనకాల ఉన్నారా డ్యామేజ్ జరగడానికి వైసీపీకి? అంటే ఇప్పుడు చిరంజీవి అభిమానులందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటే మీరు అన్నది పాజిబుల్. చిరంజీవి అడ్డుపోతే నష్టపోతారు. అసలు చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరువేరా? ఎంత మెగా కాంపౌండ్ అంటారు కదా, ఇల్లే కదా రామ్ చరణ్, ఇంకా చాలా మంది, నాగబాబు, అందరికి ఒకటే అభిమాన సంఘాలు. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఫ్యామిలీ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ లాగా ఫ్యామిలీ బేస్డ్ అభిమాన సంఘాలు కూడా అయిపోయాయి కదా. అందువల్ల చిరంజీవికి ఉన్న అభిమానులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. సో చిరంజీవికి ఉన్న అభిమానుల్లో సినిమా అభిమానం ఉన్న వాళ్ళు అన్ని పార్టీలు ఉంటారు. ఇక చిరంజీవి అంటే రాజకీయ అభిమానం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉండరు. చిరంజీవి పట్ల రాజకీయ అభిమానం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉంటే అది నష్టం అని సమస్య. అందువల్ల చిరంజీవి రావడంతో పవన్ కళ్యాణ్కు అదనంగా లాభం జరుగుతుంది అనుకోను. ఉన్న ఓటు కన్సాలిడేట్ అయ్యటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్కు అదనంగా చిరంజీవి జనాదరణకు కూడా లాభం అవుతుంది. చిరంజీవికి వల్ల భారీ ఎత్తున ప్రజలు కూడా వస్తారు ఆ మీటింగ్లకు.
కానీ ఒక నష్టం కూడా ఉంటుంది. చిరంజీవి రావడంతో ప్రజారాజ్యం అనే ప్రశ్న మళ్ళీ వేలాడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పాడు, ప్రజారాజ్యం అనుభవం మన ఇప్పటికీ వెంటాడుతోంది జనసేనను, జనసేనను ఇబ్బంది పెడుతోంది అని ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్, ప్రజారాజ్య విఫల ప్రయోగం. సో ఆటోమేటిక్గా చిరంజీవి కనుక జనసేనలో చేరి ఆయన జనసేన నాయకుడిగా రూపాంతరం చెందితే వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? ప్రజారాజ్యాన్ని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపారు, ఇప్పుడు జనసేన తీసుకెళ్లి టీడీపీలో కలుపుతారా అని మొదలు పెడతారు. అందువల్ల ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్కు లేని కొత్త ప్రశ్న, కొత్త సమస్య ఎదురవుతుంది. నా పార్టీ ఉనికి ఉంటుంది, నా పార్టీని మూసేయ్యా, నా పార్టీని క్లోజ్ చేయ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అందువల్ల చిరంజీవి వల్ల లాభము ఎంత ఉందో ఆ రకమైన ప్రశ్నలు వస్తాయి. అందువల్ల చిరంజీవి జనసేనలో చేరక ఒక పవన్ కళ్యాణ్కు జనరల్గా ప్రచారం చేస్తే దాని ప్రభావం ఏమి ఉండదు. ఒక పవన్ కళ్యాణ్ సీటుకే ఉంటుంది. అయినా ఇంకా మనకు తెలియదు చిరంజీవి జనసేనలో చేరతాడా, చేరకుండా కూటమికి మద్దతు ఇస్తాడా, అసలు కూటమికి ఇవ్వడా, ఒక జనసేనకి ఇస్తాడా, అసలు ఒక జనసేనకు కూడా ఇవ్వడా, ఒక పవన్ కళ్యాణ్కి ఇస్తాడా, అసలు ఎవరికి ఇవ్వడా, 5 కోట్ల విరాళానికి పరిమితం అవుతాడా, ఇంకేవి ఇప్పుడు మనకు తెలియదు అని హైపాథెటికల్. బట్ చిరంజీవి గనక పవన్ కళ్యాణ్కే ప్రచారం చేసి ఒక అన్నగా అది తప్పని అనలేము. తమ్ముడు గెలుపుకు సహకరిస్తాడు, అది అన్నదమ్ముల అనుబంధం. ప్రజలు నిర్ణయించుకుంటారు రాజకీయంగా ఎలా ఆలోచించాలని. ఇక ఆయన జనసేనకు మాత్రమే ప్రచారం చేస్తే ఇది ఎండార్సింగ్ జనసేన. అప్పుడు కూటమికి ప్రచారం చేస్తే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి విధానాలను సమర్థించిన చరిత్ర కూడా ఉంది. మీకు చిరంజీవి 3 రాజధానులను కూడా సమర్థించాడు. సో పవన్ కళ్యాణ్ ఏమో అమరావతిని సమర్థిస్తే చిరంజీవి 3 రాజధానులను సమర్థిస్తూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో అందువల్ల దానికి అన్నిటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు కూడా రాజకీయాల్లో లేనంత కాలం అందరి వాడు, రాజకీయాల్లో ఆయన వచ్చాక మెగాస్టార్ కూడా కొందరు వాడే. సో అందరి వాడు ఉండలేం కదా. ఇప్పుడు నాగేశ్వర రాజకీయ విశ్లేషణ చేస్తున్నాడు, నేను అందరి వాడు కాగలనా? అసాధ్యం. నా విశ్లేషణ బట్టి ఒకరు నన్ను ఇటు అంటారు, ఒకరు అటు అంటారు, ఎటు కాకపోయినా. సో ఎందుకంటారంటే మనం ఒక స్టాండ్ తీసుకుంటాం కదా, రాజకీయ విశ్లేషణలో ఒక స్టాండ్ తీసుకొని అన్నప్పుడు ఆ స్టాండ్ను అంగీకరించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళు సహజంగా మన పైన రాళ్ళు వేస్తారు. ఒక విశ్లేషకునికే తప్పకపోతే ఇది రాజకీయ నాయకుడు తప్పుతుందా? సో చిరంజీవి రాజకీయాలు దూరంగా ఉన్నాడు కనుక ఆయన ప్రజారాజ్య ఫెయిల్యూర్ గురించి ఎవరు అడుగుతలేరు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినప్పుడు ఆ ప్రక్రియకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు, ఎక్కడా సమర్థించలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఆ ప్రశ్న ఎదురు రావడం లేదు. సో ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు చిరంజీవి. ఒకసారి ఇద్దరు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది కదా, ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు యువరాజ్య నాయకుడే కదా. సరే, అడింగ్ టు దిస్ క్వశ్చన్, గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ చిరంజీవి ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారు అని అన్నాడు. సో ఆ సందర్భంలో ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? అటువంటి సినారియోలో ఎటువంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గిడుగు రుద్రరాజు అన్నాడు కానీ చిరంజీవి అనలేదు కదా. చిరంజీవి అన్నప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్లో ఉన్నారన్నాడు, మధ్యలో వైసీపీ రాజ్యసభ పంపిస్తే చిరంజీవిని వార్తలు వచ్చాయి. బీజేపీ వాళ్ళు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ అల్లూరు సీతారామరాజు శ్రద్ధ జయంతప్పుడు మోడీ పక్కన కూర్చుండబెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య విభూషణ్ ఇచ్చి గౌరవించింది. సో అందువల్ల చిరంజీవి అందరికీ కావాల్సిన వాడే కదా. సో అందరూ కావాల్సిన వాళ్ళు అందరూ అడుగుతారు, కానీ చిరంజీవి ఎటు ఉండాలో ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయన ఎటువైపు ఉండాలన్నది ఆయన చాయిస్ కదా. సో గిడుగు రుద్రరాజు కాంగ్రెస్లో ఉన్నాడు అని అంటే కాంగ్రెస్ మరి చిరంజీవి చెప్పాలి, నేను అవును నిజమే కాంగ్రెస్లో ఉన్నాను అని. కాంగ్రెస్ పార్టీకి అయితే 5 రూపాయలు విరాళం ఇచ్చినట్టు ఎక్కడా వార్తలు రాలే. 5 కోట్లు జనసేనకి ఇచ్చాడు విరాళం తప్ప. మరి ఇంతవరకు కాంగ్రెస్ మీటింగ్లలో ఎక్కడా పాల్గొనలే. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తాను ఎక్కడా చెప్పలే. కాంగ్రెస్ కొత్త అధ్యక్షులు వచ్చిన సందర్భంలో ఆమెను కనీసం ట్విట్టర్ ద్వారా కూడా పలకరించలే. ఇక మరి కాంగ్రెస్లో ఆయన ఎట్లా ఉన్నట్లు అనుకుంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ప్రకటిస్తామన్నారు. ఇదే వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నో విమర్శలు చేసిన సందర్భం. ఇటువంటి నేపథ్యంలో 10,000 రూపాయల పెంపు అనే అంశం వాలంటీర్లకు సంబంధించి ఇది టీడీపీ కలిసి వస్తుంది అనుకోవాలండి. మీకు 2009లో టీడీపీ ఒక ప్రామిస్ చేసింది, మేము 2,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇస్తామని. రాజశేఖర్ రెడ్డి నేను ఏ ప్రామిస్ చేయను, కొత్తగా నేను గతంలో చేస్తున్న పథకాలే కంటిన్యూ చేస్తాను అన్నాడు. ఒక 2 చిన్న మార్పులు అన్నాడు, ఒక 7 గంటల విద్యుత్ 9 గంటలు అన్నాడు. అంటే ఉన్న పథకాలను అమలు చేస్తానని రాజశేఖర్ రెడ్డి అంటే
నేను మనిషికి ప్రతి అకౌంట్లో 2,000 రూపాయలు, ఆ రోజుల్లో 2,000 అంటే 15 ఏళ్ల క్రితం వేస్తానంటే ప్రజలు ఓట్లేసారా? అధికారం ఇయ్యలే కదా. నిన్న కాక మొన్న పసుపు కుంకుమ 2018 ఎన్నికలకు ముందు అవును. 10,000 రూపాయలు అకౌంట్లో వేశారు. అసలు అసలు ఆడబిడ్డలు ఎందుకుంటారు పోలింగ్ బూత్లో అంత రేటుగా? నాకు ఓటేస్తానికే కదా అన్నారు. వేశారా జనం? పసుపు కుంకుమ 10,000 తీసుకున్నారు, కానీ ఓటేలే. సో అందువల్ల రాజకీయాల్లో ఒక స్టేట్మెంట్ల వల్ల ప్రజలు ఓట్లు వేస్తారనుకున్న పొరపాటు. దాని క్రెడిబిలిటీ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. వాలంటీర్లు వ్యవస్థను మొదలు విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ తప్పన్నారు. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ కార్యకర్తలు అన్నారు. మరి వాళ్ళందరినీ మీరు ఇప్పుడు కొనసాగిస్తామంటున్నారు. పోనీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అంటలేరు. మిమ్మల్ని అందరినీ తీసేసి మేము కొత్త వాలంటీర్లను పెట్టుకుంటామని అంటే లాజికల్లీ కరెక్ట్ కావచ్చు. మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తామంట అంటే వైసీపీ కార్యకర్తలందరినీ వాలంటీర్లుగా టీడీపీ కొనసాగిస్తుంది. అంటే ఇప్పుడు రెండు పాసిబిలిటీస్ కదా. వీళ్ళందరినీ కొనసాగిస్తా అంటే వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు అని గతంలో టీడీపీ చేసిన విమర్శ నిజం కాదా? అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదా? లేదు, వైసీపీ కార్యకర్తల్ని కూడా టీడీపీ ప్రభుత్వం కంటిన్యూ చేయదలుచుకుందా? మరి ఏం చేయదలుచుకుందో క్లారిటీ చెప్పాలి కదా. తర్వాత వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారం అన్నారు. మరి ఇప్పుడు 5,000 10,000 చేస్తే ఇంకా భారం పెరుగుతుందో తగ్గుతుందా? వాలంటీర్లు అత్యాచారాలు చేస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, అక్రమ మహిళల రవాణా చేస్తున్నారు, మట్టి మాఫియా ఎన్ని చెప్పాలని అన్నారు కదా. మరి అలాంటి వాలంటీర్లు మీరు కొనసాగించడం ఎందుకు? ఇవన్నీ చేస్తున్నందుకు 5,000కు 10,000 ఇస్తారా? అందువల్ల ఇలాంటి యూటర్న్లు సెల్ఫ్ గోల్ ఇవి. ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు వాలంటీర్ వ్యవస్థ, చంద్రబాబు నాయుడు చేస్తే రైట్ అవుతుందా? మీకు వాలంటీర్ వ్యవస్థ పైన స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చేస్తున్న దాన్ని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి చేయంది నేను చేస్తానని చెప్పి ఓట్లాడుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు ప్రచారం, టీడీపీ ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేసేదాన్ని నేను ఇంకెక్కువ చేస్తా, నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. మరి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు 3,000 పెన్షన్ ఇస్తాను, నేను 4,000 ఇస్తా. జగన్మోహన్ రెడ్డి మీకు అమ్మ ఒడిలో ఒక్కరికే ఇస్తాను, నేను ఇద్దరికి ఇస్తా. జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యము ఖరీదైన రేటుకి ఇస్తున్నాడు, నేను చౌకగా నాణ్యమైన మద్యం ఇస్తా. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్కి 5,000 ఇస్తున్నా, నేను 10,000 ఇస్తా. అంటే యూ వాంట్ టు బి రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అమరావతి కాదన్నాడు, నేను అమరావతి ఇస్తానని అంటే జనం బ్లాక్ అండ్ వైట్, జగన్మోహన్ రెడ్డి కావాలా చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకుంటారు. ఇప్పుడు నేను మోర్ జగన్మోహన్ రెడ్డి దెన్ జగన్మోహన్ రెడ్డి, ఇది ఎక్కడ రాజకీయం అండి? అంటే నేను జగన్మోహన్ రెడ్డి మించిన జగన్మోహన్ రెడ్డి అవుతాను అంటే ఎట్లా కలుస్తుంది? అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పటికీ బీజేపీ పైన ఫ్లిప్ ఫ్లాప్ చూసాం. అసలు బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది. నరేంద్ర మోడీ చాలా చాలా ఇక ఆ మాటలు నేను అనకూడదు. ఆయన కుటుంబానికి ఏం చేయలేని వాడు దేశానికి ఏం చేస్తాడు? ఆయన దేశం విడిచిపోవాలి అని. ఇప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి, ఆయన విశ్వగురు అంటివి. అసలు ఈ ఎక్స్ట్రీమ్ ఏంటండి? ఈ వాలంటరీ వ్యవస్థ నుంచి మొదలుకొని బీజేపీ వరకు ఇదే తత్వంగా ఉంటే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఒక రకంగా సెల్ఫ్ గోల్ వాలంటరీ వ్యవస్థ పైన మాట్లాడేది. బీ కాన్ఫిడెంట్, నీ క్లారిటీ ఉండని అండి వాలంటరీ వ్యవస్థ రైటా రాంగా, అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి పాత్ కరెక్టే, కానీ ఆయన సగం దూరం నడిచారు, నీకు ఎక్కువ దూరం నడుస్తా అంటే ప్రజలు మరి నీ వైపు ఎట్లా అట్రాక్ట్ అవుతారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.